హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నిన్న మన యూట్యూబ్ ఛానల్లో అయితే అసలు ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి అయితే స్టెప్ బై స్టెప్ అయితే వీడియో అయితే అప్లోడ్ చేసాం కదా. ఈ రోజు అయితే వెబ్ ఆప్షన్స్ గురించి అయితే చెప్పబోతున్నా. అసలు ఈ వీడియోలో ఏమేమి కవర్ చేయబోతున్నాను ఒకసారి మొత్తం చెప్తా. ఇక్కడైతే రాసుకుని వచ్చాను నేను. అసలు ఈ వీడియోలో మనం అయితే అసలు వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటి, వెబ్ ఆప్షన్స్ అసలు ఆర్డర్లో ఎలా పెట్టుకోవాలి, మీరు ఆర్డర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మనకి కాలేజీని వాళ్ళు ఎలా సెలెక్ట్ చేసి మనకి ఎలా ఇస్తారు, అండ్ సేవ్ అండ్ ఫ్రీజ్ అంటే ఏంది, అసలు ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు స్టూడెంట్స్ చేసే పెద్ద మిస్టేక్స్ అయితే ఏంటో క్లియర్గా అయితే ఈ వీడియోలో అయితే చెప్తా. ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ అయితే మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ ఇంజనీరింగ్ ఎంసెట్ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకున్నా, ఇప్పుడు మీరైతే ఎంసెట్ ఎగ్జామ్ అయితే రాసుంటారు కదా. ఆ ఎంసెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత కౌన్సిలింగ్ అయితే ఉండిద్ది. ఆ కౌన్సిలింగ్ రౌండ్స్లో పార్టిసిపేట్ చేస్తారు. ఆ కౌన్సిలింగ్లో కొన్ని కాలేజెస్ అయితే పార్టిసిపేట్ చేస్తాయి. ఆ కాలేజెస్ లిస్ట్ అయితే కొన్ని ఉంటాయి కదా. ఆ కాలేజెస్ లిస్ట్ అయితే మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారం మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఇదే వెబ్ ఆప్షన్స్. దీంట్లో మీకు ఎక్కడ సీట్ వస్తే దాన్ని తీసుకుంటారు. ఇదే సింపుల్గా అయితే వెబ్ ఆప్షన్స్ అంటే ఇదే. అండ్ ఈ వెబ్ ఆప్షన్స్ ఆర్డర్లో ఎలా పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 20K ర్యాంక్ వచ్చింది అనుకో, మీకు ఆ 20K ర్యాంక్ దగ్గర ఉన్న కాలేజెస్ మీకు పాతగా రీసెర్చ్ చేసుకుని ఉంటారు కదా. పాతగా రీసెర్చ్ చేసి ఓల్డ్ ప్రీవియస్ ఇయర్లో ఆ 20Kకి ఏ కాలేజెస్కి సీట్ వచ్చింది, ఏ బ్రాంచ్లో వచ్చింది, ఎలా అని అదంతా చూసుకొని మీరైతే ఈ ఆర్డర్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి, ఈ లిస్ట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మీకు 2 కన్ఫ్యూజన్స్ అయితే రావచ్చు. అంటే ఏంటంటే బ్రాంచ్ ప్రియారిటీ తీసుకోవాలా లేకపోతే కాలేజ్ ప్రియారిటీ ఇచ్చుకోవాలా. మీరైతే ఒక మైండ్లో అయితే ఒక ఫిక్స్ అయి ఉంటారు మంచిగా, నాకు సిఎస్సికే వెళ్ళాలి అని అనుకుంటే మీరు సిఎస్సి బ్రాంచే తీసుకోండి. కాదు నేను మంచి కాలేజీలో వేరే బ్రాంచ్ తీసుకున్నా, నేను సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళగలుగుతా, ఆ స్కిల్స్ నేర్చుకొని పర్లేదంటే ఆ మంచి కాలేజీకి వెళ్ళిపోయి అలా వెళ్ళొచ్చు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఇంకోటి, మీరు మనకి కాలేజ్ ఎలా సెలెక్ట్ చేస్తారంటే మీకు వచ్చిన ర్యాంక్ ఉంటుంది కదా, వాళ్ళు ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చెక్ చేస్తారు మీ ర్యాంక్ ఈ కాలేజ్ వస్తుందా లేదా. చెక్ చేస్తే ఆ కాలేజ్ వస్తే మీకు ఇచ్చేస్తారు, అలాట్ చేస్తారు సీట్. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి సేవ్ అండ్ ఫ్రీజ్. సేవ్ అంటే ఏంటంటే, మీరు కొన్ని వెబ్ ఆప్షన్స్ అయితే పెడతారు కదా, చాలా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టొచ్చు. మీకు కౌన్సిలింగ్లో ఉన్న కాలేజెస్ అన్నీ అయితే పెట్టొచ్చు. అట్లన్నా పెట్టొచ్చు, లేకపోతే తక్కువ వెబ్ ఆప్షన్స్ అన్నా పెట్టుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే ఎక్కువ వెబ్ ఆప్షన్సే పెట్టుకోండి. సేవ్ అంటే ఏంటంటే, ఒకసారి వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత మీరు సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే అవైతే సేవ్ అయితే మళ్ళీ తర్వాత వెబ్ ఆప్షన్స్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రీజ్ అనేది పెట్టారంటే అక్కడికి ఆ వెబ్ ఆప్షన్స్ అయితే ఫ్రీజ్ అయిపోతాయి. మీరు ఇంకా ఆర్ట్లో ఎడిట్ చేసానికి ఏముండదు. ఒకవేళ మీరు సేవ్ చేసిన తర్వాత ఫ్రీజ్ చేయకపోయినా పర్లేదు, లాస్ట్కి కౌన్సిలింగ్ రౌండ్ ఎండ్ అయ్యేలోగా అదే ఫ్రీజ్ అయిపోయి మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారం ఒక కాలేజ్ని అయితే సెలెక్ట్ చేస్తారు. అండ్ ఇంకోటి థింగ్ వచ్చేసి ఏంటంటే, ఇంకా బిగ్గెస్ట్ మిస్టేక్స్ అయితే స్టూడెంట్స్ చేసేది ఏంటంటే, వాళ్ళు ఈ బ్రాంచ్ తీసుకోవాలా కాలేజ్ తీసుకోవాలా అని ఏది పెట్టాలో తెలియక వాళ్ళు అసలు సరిగ్గా పెట్టకుండా ఆప్షన్స్, వాళ్ళకి మంచి ర్యాంక్ వచ్చినా కానీ మంచి మంచి కాలేజెస్ అయితే వదులుకుంటారు. అండ్ ఇంకో మిస్టేక్ అయితే వచ్చేసి ఏంటంటే, ఆర్డర్ సరిగ్గా పెట్టకపోవటం. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, జేఎన్2 సిఎస్సి పెట్టారు ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే జేఎన్2 మెకానికల్ పెట్టారు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ సిఎస్సి పెట్టారు. వాళ్ళు ఎలా చూస్తారు, ఫస్ట్ జేఎన్2 సిఎస్సి, సెకండ్ ఆప్షన్ జేఎన్2 మెకానికల్. కాకపోతే జేఎన్2 ఆంధ్ర యూనివర్సిటీ కంపేర్ చేసుకుంటే ఓకే, సేమ్గానే ఉంటాయి. మీకు ఆంధ్ర యూనివర్సిటీ సిఎస్సి రాదు, జేఎన్2 మెకానికల్లోనే వచ్చింది. సో అన్ని కాలేజెస్లో మీకు బెస్ట్ కాలేజెస్లో సిఎస్సి కావాలంటే సిఎస్సి ఫస్ట్ పెట్టండి ప్రియారిటీలో. ఆ బ్రాంచెస్లో ఏమేమి ఉంటాయో అవి నెక్స్ట్ పెట్టండి ప్రియారిటీ ఆర్డర్లో. ఇదైతే చాలా వరకు అయితే మీరు చూసుకోవాలి, ఇది కంపల్సరీగా చూసుకోండి. స్టూడెంట్స్ అయితే మిస్టేక్ చేస్తూ ఉంటారు ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇట్లా సిల్లీగా అనిపించవచ్చు. ఇదేంటంటే వాళ్ళ ఫ్రెండ్స్కు కొన్ని ఏ వెబ్ ఆప్షన్స్ పెట్టారో అదే పెడతాం. మీ ఫ్రెండ్కి వేరే ర్యాంక్ వచ్చి ఉండొచ్చు, మీకు వేరే ర్యాంక్ వచ్చి ఉండొచ్చు. మీ ఫ్రెండ్ పెట్టిన వెబ్ ఆప్షన్సే మీరు పెడితే అది కరెక్ట్ అయితే కాదు. మీకే ఏ ర్యాంక్ వచ్చిందో ప్రీవియస్గా ఎట్లా అనలైజ్ చేసి అది కొన్ని ప్రిడిక్టర్స్ కూడా ఉంటాయి, అవి అయితే మీరు చూడొచ్చు. నేను కూడా కొన్ని డిస్క్రిప్షన్లో అయితే పెడతాను, అది చూసి మీరు ఇంకా సెలెక్ట్ చేసుకోవచ్చు. మొత్తానికైతే ఇదే వీడియో. ఇంకా మనం ఇన్స్టాగ్రామ్లో అయితే కంటెంట్ని కూడా చేస్తున్నాం. మీకు ఏం డౌట్స్ ఉన్నా ఇన్స్టాగ్రామ్లో అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అయితే. అక్కడికైతే నన్ను మెసేజ్ చేయండి, నేను పర్సనల్గా డిఎం చేస్తే నేనే మీకు రిప్లై ఇస్తాను. అక్కడ కూడా మనం కంటెంట్ చేస్తూ ఉంటాం, ఫాలో అయిపోండి తొందరగా. బాయ్ బాయ్.